ప్రార్థన చేయుట యందు జాగ్రత్తగా ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. 37వ వచనం కూడా చూడండి. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. హల్లెలూయా. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ఆయుధం. ప్రార్థన లేకుండా మనం జయించలేమండి. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఇవి ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాయి. ప్రస్తుతము లోకమంతా మరి దీని వెంట పోతూ ఉంది. లోకమంతా దుష్టుని యందు ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధులతో, లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మలతో పోరాడుచున్నామంటున్నారు. మరి ఇంత గొప్ప పోరాటంలో ఉన్న మనము ప్రార్థన లేకుండా వీటిని జయించగలమా అంటే జయించలేము. మొట్టమొదటిగా ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అని మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. ప్రవక్త అయిన సమూయేలు గురించి మీకు అందరికీ తెలుసు. ఆయన ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన దేవుని యాజకుడు. అతడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనగుదును అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రార్థన చేయకపోతే మనము పాపులుగా మార్చబడుతున్నాం. నేను దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు అని నువ్వు అంటున్నావు, మంచిదే. కానీ ప్రార్థన చేయడం లేదు కదా. ప్రార్థన చేయకపోవడం వల్ల పాపము కలుగుతుంది అని సమూయేలు భక్తుడు అంటున్నాడు కదా. కాబట్టి నీవు పాపం చేయకపోయినను, నీవు వ్యభిచారం చేయకపోయినను, నువ్వు దొంగతనం చేయకపోయినను, నరహత్య చేయకపోయినను పాపం నువ్వు చేస్తున్నావు. అదేంటంటే ప్రార్థన చేయకపోవడమే పాపం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక భక్తుడు అంటాడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. కొంతమంది ప్రార్థన చేయరు. కారణం ఏంటి అంటే ఏవో సాకులు చెప్తూ ఉంటారు. మనకు అర్థం చేసుకోవాలి, అతడు ప్రార్థన చేయడం లేదు అంటే అతడు లేదా ఆ సహోదరుడు పాపంలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. పాపం చేసేవాడు అపవాది సంబంధులుగా ఉంటే ప్రార్థన చేయలేరండి. అపవాది సంబంధులు ప్రార్థన చేయలేరు, కానీ ప్రార్థన చేసేవారిని కూడా చెడగొడతారు. అపవాది సంబంధులు ప్రార్థన చేయరు, కానీ ప్రార్థన చేసేవారిని చెడగొడతారు. అపవాది సంబంధులు చర్చికి రారు, కానీ చర్చికి వచ్చేవారిని చెడగొడతారు. అపవాది సంబంధులు నీతిగా మాట్లాడరు, కానీ నీతిగా మాట్లాడేవారిని చెడగొడతారు. లోకంలో అపవాది సంబంధులు ఉన్నారు, దేవుని సంబంధులు ఉన్నారు. దేవుని సంబంధులు ప్రార్థన చేస్తారు, పాపాన్ని జయిస్తారు, దేవుని మాటలను జాగ్రత్తగా విన్న ప్రకారము ప్రవర్తించేవారై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసే గుంపులో నీవు ఉన్నావా? ప్రార్థనను పక్కకు పెట్టి లోకానుసారంగా తిరిగే గుంపులో నీవు ఉన్నావా? ఈ రాత్రి నీవే తెలుసుకో. మూడవది, ధర్మకార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. తర్వాత, కావున నీవు ధర్మకార్యము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము నిచ్చును. ధర్మకార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చేసేది గోరెడంతా, చెప్పుకునేది కొండంత. కాస్తో కూస్తో కొంచెం సహాయం చేస్తారు, గోరంత సహాయం చేస్తారు, కొండంత చూపిస్తారు. పేపర్లలో ప్రకటనలు, యూట్యూబ్లో ప్రకటనలు, చర్చిలో ప్రకటనలు, వ్యక్తిగతంగా ప్రకటనలు, చేసిన సహాయం కొంచెం చేసి మరి గొప్పగా చేశామని మార్చి అవే వీడియోలు చూపిస్తారు. మరి ఫోటోలు అటుగొట్టి ఇటుగొట్టి అవే ఫోటోలు చూపిస్తారు. మరి ఈరోజు మరి వేషధారణ కలిగినటువంటి ధర్మకార్యాలు చేసేవాళ్ళు లోకంలో ఎంతోమంది బయలుదేరి ఉన్నారు. వారి మెప్పు కొరకు, మనుషుల మెప్పు కొరకు, అధికారుల మెప్పు కొరకు, మరి సమాజంలో అందరూ తమను గొప్పవారు అనుకోవాలని ధర్మకార్యాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేదా మాకు పుణ్యం వస్తుంది, మాకు ఏదో దొరుకుతుంది అని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుని వలన ప్రతిఫలం దొరుకుతుంది. ఇది మనుషులకు కనబడవలనని కాదు, నా దేవుడు చూస్తున్నాడు కనుక దేవునికే తెలిస్తే చాలు అనుకునేవాళ్ళు చాలా తక్కువగా 1-2% మాత్రమే ఉంటారు. దేవుడు చూసినా చూడకపోయినా మనుషులు చూస్తే చాలు, దేవుడు చూసినా చూడకపోయినా మరి నాయకులు చూస్తే చాలని ఈరోజు ఫోటోలకు పోజులు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, వారు నిశ్చయంగా వారు ఫలం పొంది ఉన్నారు. ఇంకా పొందవలసింది ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు పొందేశారు. ఇంకా దేవుడు ఏదో ఇస్తాడని ఆశించిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వేషధరణ వలన మీకు లభించేస్తుంది. కానీ దేవుడే చూస్తున్నాడు, మనుషులు కాదు. నా హృదయమును ఎరిగిన దేవుడు, నా పనిని ఎరిగిన దేవుడు, నా ధర్మకార్యములను ఎరిగిన దేవుడు, నా పుణ్యకార్యములను ఎరిగిన దేవుడు ఆయనే కనుక ఆయన మాత్రమే ప్రతిఫలం ఇస్తాడని ఎవరైతే దేవుని యందు ఆశ పెట్టుకుంటారో దేవుడు నిశ్చయంగా వారి జీవితాలలో గొప్ప కార్యం చేస్తాడు. ఉదాహరణకు అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు ప్రార్థన చేయుట యందు, ధర్మకార్యములు చేయుట యందు చాలా ఆసక్తి కలిగినవాడు. అతడు ఒకరోజు మరి ఇంటిలో ఉండగా ఒక దేవదూత వచ్చి అతనితో మాట్లాడతాడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడని, దేవుడు మనము చేసే ధర్మకార్యములను చూస్తున్నాడని ఎరిగి ధర్మకార్యములు జరిగిస్తే దేవుడు నిశ్చయముగా ప్రతిఫలం ఇచ్చేవాడు. అంతేకాదు మన ధర్మకార్యములు ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతాయని 10వ అధ్యాయము అపోస్తుల కార్యములో రాయబడ్డది. కొర్నేలు అనే భక్తిపరుడు అతడు చేస్తున్న ధర్మకార్యములు, అతడు చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉన్నవి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది.